దేవుడు అప్పగించే దేవుడు కాదు. దట్ ఈస్ ద కింగ్డమ్ ప్రిన్సిపుల్. దేవుని రాజ్యములో దేవుని సిద్ధాంతం అలాంటిది. మొట్టమొదటిగా పెద్ద పెద్ద కార్యాలు దేవుడు ఎవరికూ అప్పగించడు. మీరు వాక్యం చదివితే మన దేవుని స్వభావం ఎలాంటిదంటే, మొట్టమొదటిగా చిన్న చిన్న కార్యాలు దేవుడు తన బిడ్డలకి అప్పగిస్తారు. అప్పగించబడిన ఆ చిన్న కార్యములో మనం ఎంత నమ్మకస్తులు దేవుడు అది చూస్తారు. మనం నమ్మకస్తులుగా ఉండే మనకి ఇంకా గొప్ప కార్యాలు అప్పగించే దేవుడు మన దేవుడు. నేను ఇప్పుడు మీకు బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు చూపించి మనం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మన అంశం ఇదే అండి, చిన్న విషయంలో నమ్మకస్తులుగా ఉండడం. బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ సింపుల్. చిన్న విషయంలో నమ్మకత్వం కలిగి. చూడండి, మనకి అందరికి యోసెఫ్ గారి గురించి బాగా తెలుసు. పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసెఫ్ గారి గురించి. కానీ వాక్యం చదివిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, యోసెఫ్ గారిని ఏదో అకస్మాత్తుగా ఒక్కరోజు ఐగుప్తు ప్రాంతానికి పెద్ద అధికారిగా దేవుడు ఎంచుకోలేదు. అలా దేవుడు ఉంచుకోలేదు. మీరు వాక్యం చదివితే ఆ గొప్ప బాధ్యత ఆయనకి అప్పగించడానికి ముందు కొన్ని చిన్న 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 పనులు ఆయనకు అప్పగించి, ఆయన ఎంత నమ్మకస్తుడు అది దేవుడు టెస్ట్ చేశారు. మనకందరికీ తెలుసు, ఒక రాజ్యానికి అధికారిగా దేవుడు నియమించడానికి ముందు పొత్తీఫరు ఇంటిలో యోసెఫ్ గారినే దేవుడు పెట్టారు. నా విశ్వాసం ఏంటంటే, పొత్తీఫరు ఇంటి దగ్గర యోసేఫ్ నమ్మకస్తుడుగా లేకపోతే దేవుడు ఎన్నడూ ఆ గొప్ప బాధ్యత, ఒక రాజ్యానికి అధికారిగా యోసెఫ్ గారిని ఎంచుకో దేవుడు కాదు. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో చెప్తున్న మాట ఏంటంటే, రాబోయే దినములో గొప్ప గొప్ప కార్యాలు మన చేతికి అప్పగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అది అప్పగించడానికి ముందు దేవుడు చూస్తున్న మాట ఏంటంటే, ఈ రోజు దేవుడు మనకు అప్పగించిన చిన్న చిన్న కార్యములో, చిన్న విషయంలో మనం ఎంత నమ్మకస్తులు, దేవుడు ఈ రోజు అదే చూస్తున్నారు. నా ఆలోచన ఏంటంటే, ఇందాక చెప్పినట్లు ఐగుప్తుకి అధికారిగా మంత్రిగా యోసెఫ్ గారిని అభిషేకించడానికి ముందు పొత్తిఫర్ ఇందులో ఆయనకి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ విషయంలో ఆయన చాలా నమ్మకస్తుడు. ఆ నమ్మకత్వం చూసినప్పుడు దేవుడికి అర్థమైన మాట ఏంటంటే, ఈయన చిన్న విషయంలో నమ్మకస్తుడు కాబట్టి గొప్ప విషయాలు నేను అప్పగిస్తే అందులో కూడా ఆయన తప్పకుండా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం చదివిన లూకా సువార్త 16లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసి పెట్టిన మాట ఏంటంటే, మిక్కిలి విషయంలో నమ్మకస్తుడు ఆయనే దేవుడు అప్పగించిన గొప్ప గొప్ప విషయంలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. సో ఈ రోజు నేను మీతో అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఈ రోజు మీకు అప్పగించిన చిన్న విషయంలో మీరు ఎంత నమ్మకస్తుడు? నా ఆలోచన, పొత్తిఫరు ఇంటిలో యోసేఫు నమ్మకత్వం కలిగి లేకపోతే దేవుడు ఎన్నడూ ఐగుప్తుకి అధికారిగా యోసేఫుని చేసే దేవుడు కాదు. ఎందుకంటే కింగ్డమ్ ప్రిన్సిపుల్లో మన దేవుని
స్వభావం సిద్ధాంతం ఎలాంటిదంటే మొట్టమొదటిగా చిన్నదైన అప్పగిస్తాడు. అందులో మనం నమ్మకత్వమైన చూస్తాడు. నమ్మకస్తులుగా ఉండే ఆయన గొప్ప గొప్పది మన చేతికి అప్పగిస్తాడు. నా ఆలోచన ఏంటంటే పరిశుద్ధత కలిగి పొత్తిఫర్ ఇంటి దగ్గర యోసెఫ్ లేకపోతే ఐగుప్తు మంత్రిగా యోసెఫ్ని చేసే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి అర్థమైన మాట ఏంటంటే నా కుమారుడు అన్ని విషయంలో చాలా నమ్మకస్తుడు, అందుకు ఇప్పుడు మిక్కిలి కార్యాలు కాదు గొప్ప గొప్ప కార్యాలు నా బిడ్డ చేతికి ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే యేసయ్య చెప్పిన రెండవ మాట ఇందాక మనం చదవం కదా, మత్తయి సువార్త 25:23లో చిన్న విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండే ఎప్పుడు కూడా మనల్ని అలాంటి స్థాయిలో ఉంచే దేవుడు కాదు. ఆయన తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలు మన చేతికి దేవుడు అప్పగిస్తాడు. నా నమ్మకం ఏంటంటే ఐగుప్తు ఆ రాజ్యం యోసెఫ్ చేతికి దేవుడు పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు అప్పగించిన చిన్న విషయంలో యోసెఫ్ గారు చాలా నమ్మకస్తుడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు అందరూ ఆలకించండి. ఐగుప్తులో బానిసుడుగా పొత్తిఫర్ ఇంటి దగ్గర యోసెఫ్, తండ్రి పక్కన లేదు, తల్లి తన జీవితం సరి చేయడానికి తన పక్కనే లేదు, అన్న తమ్ముళ్ళు అందరూ వేరే ఊర్లో ఉన్నారు, ఈయన ఒంటరిగా పొత్తిఫర్ ఇంటిలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే ఆయన ఏం చేసినా అడగడానికి ఎవరు లేరు, ఆయన ఏ మార్గంలో నడిచినా సరి చేయడానికి కూడా ఎవరు లేరు. కానీ మనకందరికీ తెలుసు పొత్తిఫర్ భార్య వచ్చి వ్యభిచారం చేయడానికి ఆయనతో చెప్పినప్పుడు యోసెఫ్ చెప్తున్న మాట మనకు అందరికీ తెలుసు. ఆయన చెప్తున్న మాట, అలా చేసి నా దేవునితో నేను ఎన్నడూ పాపం చేయను. ఆ మాట మీరు అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఎవరితో పాపం? దేవునితో నేను పాపం ఎన్నడూ చెయ్యను. నా ప్రశ్న, అడగడానికి ఎవరు లేదు, జీవితం సరిగా నడిపించు, సరి అయిన మార్గములో నడు అలా చెప్పడానికి తండ్రి లేదు, తల్లి లేదు, అన్నా తమ్ముడు లేదు, ఎవరు లేరు. ఇష్టానుసారమైన బ్రతుకొచ్చు. కానీ యోసెఫ్ హృదయంలో తలంపులో ఎప్పుడు కూడా భయం ఏంటంటే నేనేం చేసినా నా దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుని సన్నిధిలో భక్తితో నేను బ్రతకాలి, భయముతో బ్రతకాలి, సరి అయిన మార్గంలో బ్రతకాలి. ఆశ కలిగి పాపం చెయ్యడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా నా దేవునితో నేను పాపం చెయ్యకూడదు, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడుగా ఉండాలి. ఆశ కలిగి ఉన్న ఆ యోసెఫ్ గారిని తర్వాత రోజులో ఐగుప్తు రాజ్యానికి మంత్రిగా చేసిన దేవుడే మన దేవుడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్న మాట, ఈ రోజు దేవుడు మనకు అప్పగించిన చిన్న విషయంలో మనం ఎంత నమ్మకస్తులమో దేవుడు మనందరినీ చూస్తున్నాడు. నేను మీతో చెప్తున్న మాట, ఇప్పుడు దేవుడు మనకు 10 మంది విశ్వాసుల్ని అప్పగించారు. రాబోయే దినములో వేలాది మందిని అప్పగించడానికి దేవుడు సమర్థుడు. కానీ నా ఆలోచన, వేలాది మందిని అప్పగించడానికి ముందు 10 మందిని అప్పగించి దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? మనం ఈ విషయంలో ఎంత నమ్మకస్తులు. నేను మీతో చెప్తున్న మాట, ఈ రోజు దేవుడు అప్పగించిన 10 మంది విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండలేకపోతే రేపు వేలాది మందినే దేవుడు ఎలా మన చేతికి అప్పగిస్తాడు. సో మనలో మన అందరం కలిగి ఉన్న కోరిక ఏంటంటే, ఆశ ఏంటంటే ఎక్కువ పొందాలి, వేలాది మందికి పాస్టర్గా ఉండాలి,
వేలాది మంది ముందు పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, ప్రసంగం చేయాలి, ఇదన్నీ మన కోరిక. కానీ ఈ రోజు దేవుడు అడుగుతున్న మాట, అది తప్పకుండా చేయడానికి దేవుడు సమర్థుడే. కానీ ఆ వేలాది మందిని ఇవ్వడానికి ముందు దేవుడు ఈ రోజు మనకిచ్చిన కొంతమంది, ఆ విషయంలో మనం ఎంత నమ్మకస్తుడు, దేవుడు అదే చూస్తున్నాడు. ఆమేన్. రెండవ మాట, దావీదు గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ దేశానికి దావీదు గారిని రాజుగా అభిషేకించడానికి ముందు మీరు వాక్యం చదివితే, నా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, తన తండ్రి చేత కొన్ని గొర్రెల్ని దేవుడు ఆయనకి అప్పగించారు. నా ఆలోచన తర్వాత దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే, గొర్రెల విషయంలో దావీదు ఎంత నమ్మకస్తుడు. నా ఆలోచన, దేవుడు అప్పగించిన గొర్రెల విషయంలో దావీదు నమ్మకస్తుడుగా లేకపోతే ఒక రాజ్యం దావీదు గారి చేతిలో అప్పగించే దేవుడు కాదు మనకి. ఒక రాజ్యం దేవుడు దావీదు చేతిలో అప్పగించడానికి కారణం ఏంటంటే, దేవునికి అర్థమైన మాట, నేను అప్పగించిన చిన్న విషయంలో ఈయన నమ్మకస్తుడు, నేను గొప్ప గొప్ప కార్యాలు అప్పగించిన ఈయన తప్పకుండా నమ్మకస్తుడుగా ఉంటాడు. నా ఆలోచన జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు కాలంలో కేవలం దావీదు మాత్రమే కాదు గొర్రెల కాపరి. దావీదులాగా చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు. కానీ మీరు బైబిల్ చదివితే మిగిలిన గొర్రెల కాపరులకు దావీదుకి మధ్య తేడా. మిగిలిన గొర్రెల కాపరులు అందరూ వారు గొర్రెల్ని ఏదైనా ఎలుగుబండి, సింహం తినడానికి వస్తాయి, వారి భయముతో వెళ్ళి దాక్కుండేవాడు. ఎందుకంటే వారి హృదయంలో ఆలోచన ఏంటంటే, 1-2 గొర్రెలు పోయినా పర్వాలేదు, మా ప్రాణం మంచిగా ఉండాలి, మాకే హాని రాకూడదు. కానీ మీరు వాక్యం చదివితే దావీదు హృదయంలో స్థలం అలా కాదు. మీరు వాక్యం చదివితే దావీదు ఏనుగుబంటి దగ్గరే, సింహం దగ్గరే యుద్ధం చేయడానికి వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే గొర్రెల్ని కాపాడడానికి సొంత ప్రాణం కూడా లెక్క చెయ్యకుండా సింహం దగ్గరికి, ఏనుగుబంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? దావీదు గారు. అంటే నేను మీతో చెప్తున్న సువార్త ఏంటంటే, దావీదు హృదయంలో ఆలోచన ఏంటంటే, నా తండ్రి నాకు లెక్క చేసి ఇచ్చిన గొర్రెలు, నా తండ్రి నాకు లెక్క చేసి ఇచ్చిన గొర్రెల్లో ఒక్కటి కూడా తక్కువ అయిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ పొద్దునే ఈ గొర్రెల్నే దావీదు గారు బయటికి తీసుకువెళ్ళినప్పుడు లెక్క చేసి బయటికి తీసుకెళ్ళిపోతారు. సాయంకాలం మరలా గూటిలో పెట్టినప్పుడు లెక్క చేసి పెడతారు. అంటే ఒక్కటి తక్కువ అయిపోతాయి, నా తండ్రికి నేను లెక్క ఇవ్వాలి, అందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, తండ్రి అప్పగించిన గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టమైపోవడానికి వీలు లేదు. అర్థమైందండి? మిగిలిన గొర్రెల కాపరికి దావీదు గారికి మధ్య తేడా. చాలా మంది గొర్రెల కాపరులు సింహానే చూసి, ఎలుగుబంటినే చూసి వెళ్ళి దాక్కుంటే వారి ఆలోచన, గొర్రెలు పోయినా పర్వాలేదు, మా ప్రాణం కాపాడబడాలి. కానీ దావీదు అలాంటి వ్యక్తి కాదు. మీరు దావీదు గురించి చదివితే, తండ్రి అప్పగించిన గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టం అయిపోకుండా తండ్రికి నేను మరలా లెక్క అప్పగించాలి, ఈ ఆలోచనతో ప్రాణం లెక్క చెయ్యకుండా గొర్రెల కొరకు
సింహముతో ఏనుగుబండితో యుద్ధం చేయడానికి దావీదు గారు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో చెప్తున్న మాట, ఈ విషయాలు తన తండ్రికి తెలియదు, అన్నయ్యలకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. కానీ రహస్యమందున్న మన జీవితం, మన అంతరంగం ఎరిగిన వాడు మన దేవుడు. ఆ దేవుడు అరణ్యములో దావీదు కలిగి ఉన్న ఆయన హృదయం ఏంటో దేవునికి అర్థమైంది. అంతేకాదు, మీరు వాక్యం చదివితే రాజుగా రావడానికి ముందు దావీదు గారికి దేవుడు అప్పగించిన ఇంకా ఒక పని అంటే, ఆ ఊరిలో రాజైన శౌలు మీదకి దెయ్యం వచ్చినప్పుడు దావీదు ఏం చెయ్యాలి? పాటు పాడాలి, ప్రభువునే పాటు పాడి స్తుతించాలి. ఆ సమయంలో శౌల్లో ఉన్న దెయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, శౌలు గారు రాజభవనములో వర్షిప్ లీడర్ గా, ఆరాధన నడిపించే వ్యక్తిగా ఎవరిని దేవుడు అపాయింట్ చేశారంటే దావీదు గారిని. నా ఆలోచన ఏంటంటే, రాజభవనములో మనం మంచిగా పాట పాడితే, ఆ పాట రాజుగారికి నచ్చితే ఆయన చాలా గిఫ్ట్ ఇస్తాడు. రాజభవనములు ఇంకా చాలా మంది ఉన్నారు, వారిలో ఎవరికైనా దావీదు పాట నచ్చితే వారి గిఫ్ట్ ఇస్తారు. కానీ దావీదు గురించి నాకు అర్థమైన మాట ఏంటంటే, ప్రోత్సహించడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నప్పుడు కాదు దావీదు దేవుని కొరకు పాటు పాడడం. మీరు వాక్యం చదివితే దావీదు స్వభావం ఎలాంటిదంటే, అరణ్యములో ఎవ్వరు లేనప్పుడు కూడా దేవుని కొరకు పాటు పాడిన వ్యక్తియే దావీదు గారు. అంటే నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సంఘములో మనం ఏదైనా చేసిన తర్వాత అయ్యగారు అది గమనించి ఫలానా వ్యక్తి అది చేశారు, మన గురించి 2 ప్రోత్సాహన మాటలు మాట్లాడకపోతే మనలో చాలా మంది కృంగిపోతారు. నేను అంత పని చేసిన అయ్యగారు గుర్తుపెట్టలేదు, అయ్యగారు అది గమనించలేదు, మా సంఘ బిడ్డలు ఎవరు కూడా గమనించలేదు, మళ్ళీ నేను ఎందుకు చేయాలి? కానీ నేను ఈరోజు మీతో చెప్తున్న మాట, మన పనులన్నీ దేవుడు చూస్తున్నారు. ఈ లోకంలో మానవులు ఎవ్వరు గుర్తు పెట్టకపోయినా మన నమ్మకత్వం చూసి తగిలిన సమయంలో దావీదు గారిని పైకి తీసుకొచ్చిన అదే దేవుడు ఈ రోజు మనతో ప్రవచనం ద్వారా ఈ మాట మాట్లాడుతున్నారు. మానవులు మన నమ్మకత్వం చూడకపోయినా మన నమ్మకత్వం ఏంటో దేవునికి తెలుసు. తప్పకుండా ఆయన తన సమయంలో మిమ్మల్ని పైకి తీసుకురాబోతున్నారు. ఆమె అర్థమవుతున్నాండి నా మాటలు? జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. బహుమతి ఇవ్వడానికి రాజభవనములో ఎవరైనా ఉన్నప్పుడు కాదు దావీదు గారికి పాట. మీరు వాక్యం చదివితే ఎడారిలో, అరణ్యములో ఎవరు లేనప్పుడు కూడా తన దేవుని కొరకు పాటు పాడిన వ్యక్తియే దావీదు గారు. నేను సింపుల్ గా మీకు చెప్తున్నా. ఒక 50 మంది జూమ్ ప్లాట్ఫామ్ లో ఉంటే ఎంత గట్టిగా మనం మాట్లాడతాం, ఎంత ఘనముతో, ఎంత 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 ఆసక్తితో మనం ప్రసంగం చేసుకుంటాం. మన ముందు మనం పాట పాడినప్పుడు, మనం ప్రసంగం చేసినప్పుడు మన ముందు ఒక 100 మంది కూర్చుండే మనకి ఎంత ఆసక్తియం. కానీ నా ప్రశ్న, 3, 4 ముందు పాట పాడడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాయి. 5 ముందు వాక్యం చెప్పడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాయి. నా ప్రశ్న, 100 మంది ముందు ఎంత ఆసక్తితో పాడతారో అదే ఆసక్తితో మనం పాడగలుగుతారు. 100 మంది ముందు ఎంత బలముతో, ఎంత శక్తితో మనం ప్రసంగం చేసామో అదే శక్తితో ఈ 3 ముందు, 5 ముందు మనం ప్రసంగం చేయగలరా? అర్థమవుతున్నాండి? అంటే
మనం అందరం పెద్ద పెద్ద కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ మన దేవుని స్వభావం ఏంటంటే ఆయన చిన్న విషయాలు మనకు అప్పగించి ఆ చిన్న విషయాల్లో మనం ఎంత నమ్మకస్తులో దేవుని చూస్తున్నాడు. నేను ఈరోజు మీతో చెప్తున్న మాట, చిన్న విషయంలో మనం నమ్మకత్వం కలిగి లేకపోతే గొప్ప కార్యాలు మనకు అప్పగించే దేవుడు కాదు మన దేవుడు. మీరు చిన్న విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉన్నాయి. ఈ రోజు నేను మీతో చెప్తున్న ఇంకా ఒక మాట ఏంటంటే, మీ దేవుడు ఎల్లప్పుడూ అదే స్థాయిలో మిమ్మల్ని ఉంచే దేవుడు కాదు. తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలు ఆయన మీ చేతికి అప్పగించబోతున్నారు. ఎందుకంటే యోసేపు గారు దేవుడు అప్పగించిన చిన్న పనిలో పొత్తిఫరు ఇంటి దగ్గరే నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు ఆయనకి గొప్ప కార్యాలు అప్పగించిన దేవుడే మన దేవుడు. అంతేకాదు, దేవుడు అప్పగించిన చిన్న పనులు, అది శౌలు రాజభవనంలో పాటు పాడడం, తండ్రి ద్వారా దేవుడు అప్పగించిన గొర్రెలు, ఆ విషయంలో దావీదు నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు ఒక రాజ్యం ఆయన చేతిలో పెట్టిన దేవుడే మన దేవుడు. ఈరోజు అదే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. అదేమనగా, మీరు చిన్న విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటే రాబోయే దినంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీ చేతిలోకి అప్పగించబోతున్నారు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు 8వ అధ్యాయం 5వ వచనం కూడా చెప్పు. 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వైపును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరండి? అప్పుడు ఫిలిప్పు సమరియా పట్టణంలోకి వెళ్ళి క్రీస్తుని గురించి వారికి ప్రకటించారు. ఇప్పుడు అందరం ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. క్లుప్తంగా చెప్తాను. మొదటి శతాబ్దములో దేవుని సంఘములో ఒక చిన్న సమస్య. అదేంటంటే, మీరు 6వ అధ్యాయం చదివితే 6వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా ఉంది. అదేమనగా అన్ని అవసరం లేదు, 2వ వచనం చదివితే 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము సమస్య ఏంటంటే, అపోస్తలులు బెల్ల మీదే పని చేయడం, అంటే వారికి వాక్యం ధ్యానించడానికి, వాక్య పరిచయం ఎక్కువ చేయడానికి సమయం లేకుండా వారి చెప్తున్న మాట మీరు తర్వాత చదవండి, మేము బెల్లలో అలా పని చేయడం మంచిది కాదు. అందుకు మీరేం చేయాలంటే, బెల్లలో పని చేయడానికి కొందరిని మీరే ఏర్పరచు. అలా మీరు కిందకి చదివితే మొదటి శతాబ్ద సంఘములో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఏంటంటే, బెల్లలో పని చేయడానికి ఒక 7 మందినే మనం ఎంచుకుంటాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఆ 7 వారు ఎంచుకున్నప్పుడు వారి యోగ్యత, క్వాలిఫికేషన్, అది అక్కడ మీరు ఒక్కసారి చూడండి. 3వ వచనం వల్ల ఒకసారి చదువుమా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు ఆత్మతోను జ్ఞానంతోనూ
జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మంచి మీరు పేరు ఏర్పరచుకోండి. పొందినవాడు, మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు 5వ వచనం కూడా చూడండి, 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను నిండుకున్నవారైన. అంటే ఈ అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం ఇది చూస్తే బెల్లలో పరిచర్య చేయడానికి మొదటి శతాబ్దంలో వారు ఎంచుకున్నవారు, వారు యోగ్యత ఈ వాక్యములో మీరు చూడొచ్చు. నేను మరలా చెప్తున్నా, ఇది వాక్యం ప్రకటించడానికి వారు ఎంచుకున్న వారి యోగ్యత కాదు. అపోస్తలుగా ఉండడానికి వారు ఎంచుకున్న వారి యోగ్యత కాదు. బెల్లలో పరిచర్య చేయడానికి వారు ఎంచుకున్న వారి యోగ్యత. అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని అభిషక్తులకి భోజనం పెట్టాలంటే, వంట చెయ్యాలంటే, బెల్లలో పరిచర్య చేయాలంటే వారికి మొదటి శతాబ్ద సంఘములో వారు పెట్టిన యోగ్యత. ఇది ఒకసారి చూడండి. వారు ఎలా ఉండాలి? ఆత్మతో నింపబడి ఉండాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. ఈ వాక్యం చదివినప్పుడు నా ఆలోచన ఏంటంటే, బెల్లలో పరిచర్య చేసే వారికి అంత యోగ్యత కలిగి ఉండాలంటే, ప్రసంగం చేసేవారు, అపోస్తలుగా ఉండేవారు ఇంకా ఎంత యోగ్యత కలిగి ఉండాలి. మన తరములో పరిచర్య ఇప్పుడు ఎలా ఉందంటే, బైబిల్ చదవడానికి తెలిసిన వారు అందరం పాస్టర్స్, 4 మాటలు చెప్పడానికి ఎవరైనా తెలిస్తే వారు అందరం పరిచారకులే. కానీ మొదటి శతాబ్దములో బెల్ల మీదే పరిచర్య చేయడానికి వారు ఏర్పరచుకున్న వారి యోగ్యత మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు వారు 7 మందిని వారు ఏర్పరచుకున్నారు. ఆ 7 మందిలో మొదటి 2 పేరు మాత్రం ఒకసారి చదవండి. మొదటి 2 పేరు మాత్రం. స్టెఫెను, ఫిలిప్పు. స్టెఫెను, రెండవ పేరు ఫిలిప్పు. స్టెఫెను, ఫిలిప్పు. నా ప్రశ్న, మొదటి శతాబ్దంలో సంఘం స్టెఫెను గారిని, ఫిలిప్పు గారిని దేని కొరకు పిలిచారు, అపాయింట్ చేశారు? ఇది వాక్యం చదివితే బల్లలో పరిచర్య చేయడానికి. కానీ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అప్పగించిన చిన్న విషయంలో వీరిద్దరం చాలా నమ్మకస్తులు, అందుకు వారిని గొప్ప కార్యాలకి దేవుడు వారి చేతిలో పెట్టి దేవుడు వారిని దీవించారు. నా ప్రశ్న, మనకందరికీ తెలిసిన మాట, క్రైస్తవ సంఘం కొరకు కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరండి? మనకు తెలుసు మొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెను గారు. కొత్త నిబంధన సంఘానికి మొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెను గారు. 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 10వ వచనం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె. అతని ముఖము, నేను ఈ వాక్యాలను ఎందుకు చదివించుతున్నా అంటే, మొదటి శతాబ్దంలో స్టెఫెను గారిని దేవుడు వాడుకున్న విధానాలు మీరు ఒక్కసారి చూడండి. కానీ నా ప్రశ్న, స్టెఫెను గారిని సంఘం ప్రసంగం చేయడానికి పిలవలేదు. ఆయన్నే ఏదో ఆశ్చర్య కార్యాలు చేయడానికి, గొప్ప ప్రసంగం చేయడానికి మొదటి శతాబ్దంలో సంఘం ఆయనని ఏర్పరచుకోలేదు.
ఇందాక చదివిన మాట మీరు చూస్తే బల్లలో పని చేయడానికి దేవుడు ఆయననే ఏర్పరచుకున్నారు. కానీ మీరు వాక్యం చదివితే అలా ఏర్పరచబడిన వ్యక్తినే దేవుడు వాడుకున్న విధానం మీరు చూడండి. అంతేకాదు మీరు 7వ అధ్యాయంలోకి వస్తే ఆయన ప్రసంగం గురించి మీరు అక్కడ చూడొచ్చు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం గురించి మీరు అక్కడ చూడొచ్చు. దాన్ని నేను ఎందుకు చెప్తున్నాను, ప్రసంగికుడుగా మొదటి శతాబ్దంలో సంఘం స్టెఫెనీ గారిని ఎంచుకోలేదు. కానీ మీరు వాక్యం చదివితే ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయన ప్రసంగం చెప్తున్న సమయంలో అందరూ కోపంతో రాడులతో ఆయన కుట్టి చంపేశారు. నీ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా ఉంటాయి, దేవుడు అప్పగించిన చిన్న విషయంలో ఆయన నమ్మకస్తుడు కాబట్టి గొప్ప కార్యాలు దేవుడే ఆయనకి అప్పగించారు. రెండవ వ్యక్తి ఎవరంటే ఫిలిపు. రెండవ వ్యక్తి ఎవరంటే ఫిలిపు. ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తలుల గారి 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిపు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే 6వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకున్న 7 మందిలో రెండవ వ్యక్తి ఎవరంటే ఫిలిపే. కానీ ఇప్పుడు మీరు చదివిన మాట మీరు చూస్తే అదే ఫిలిపు గారిని దేవుడు వాడుకున్న విధానం మీరు చూడండి. సమరియా పట్టణములో వెళ్ళి సువార్త ప్రకటించడానికి. అంతేకాదు మీరు 6వ వచనం 7వ వచనం కూడా చూడండి. జనసమూహములు విని ఫిలిపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిపును ఎడబాయకుండి సూచక క్రియలును గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇంకా మీరు కిందకి చదివితే యూనక్ కదండి, ఆయనకి కూడా బాప్తిసం ఇవ్వడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరంటే ఫిలిపు గారు. సో ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఉండండి, అన్ని చెప్పడానికి సమయం లేదు. ఎందుకంటే చూడండి, దేవుడు మొదటి శతాబ్దంలో ఫిలిపు గారిని దేని కొరకు పిలిచారండి? బెల్లలో పరిచర్య కొరకు. కానీ దేవుడు వాడుకున్న విధానం మీరు చూడండి. సమరియా పట్టణంలోకి పంపించి అక్కడ యేసయ్య నామములో సువార్త ప్రకటించడానికి, వేలాది మందికి బాప్తిసం ఇవ్వడానికి, సూచక క్రియలు, పక్షవాద రోగులకి విడుదల కొరకు, సౌఖ్యం కొరకు, అంటే అన్నిటి కొరకు దేవుడు ఆయన్ని వాడుకున్నారు. నా ప్రశ్న, ఫిలిపు గారు మొదటి శతాబ్దంలో సంఘం మిమ్మల్ని దేని కొరకు ఏర్పరచుకున్నారు? అడిగితే ఒకే ఒక జవాబు, బెల్లలో పరిచర్య చేయడానికి. కానీ దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకున్నారు? కేవలం బెల్లలో పరిచారకుడుగా కాదు, అంతకంటే ఎక్కువ. మీరు అడగండి కారణం ఏంటంటే ఆయన జవాబు ఒకటే, అప్పగించిన కొంచెం కార్యములో నేను నమ్మకస్తుడిగా ఉన్నాను, అందుకు దేవుడు గొప్ప కార్యాలను నా చేతికి అప్పగించాడు. కూడి వచ్చిన అందరితో నేను ఈ రోజు చెప్తున్న మాట, దేవుడు ఈ రోజు మీకు అప్పగించిన చిన్న విషయాలు, ఈ రోజు ప్రార్థన చేయడానికి ఒక 5 మందిని దేవుడు మీ చేతిలో పెడితే, నా ప్రశ్న, 5 మంది కొరకు నమ్మకత్వం కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారు. రాబోయే దినములో గొప్ప ప్రవక్తలుగా దేశ విదేశాల్లో మనల్ని వాడుకోవడానికి దేవుడు సమర్థుడై. కానీ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, రేపు అంత గొప్ప పరిచర్య మన ద్వారా చేయించడానికి ముందు దేవుడు చూస్తున్న మాట ఏంటంటే, ఈ రోజు దేవుడు అప్పగించిన చిన్న విషయంలో మనం ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం. అందరం ఒక క్షణం కన్ను మూసుకోండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. అందరం ఒక క్షణం కన్ను మూసుకోండి. దేవుడి ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, మిక్కిలి విషయంలో నమ్మకస్తుడు, ఎక్కువ విషయంలో కూడా నమ్మకస్తుడు. దేవుడు అప్పగించిన చిన్న విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండే, తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలు మన చేతిలోకి అప్పగించే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు.
మొదటిగా గొప్ప కార్యాలు అప్పగించే దేవుడు కాదు మనది. ఆయన ప్రిన్సిపల్ ఎలాంటిదంటే మొదటిగా చిన్న కార్యాలు అప్పగిస్తాడు. అందులో మనం నమ్మకస్తులుగా ఉండే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మనకు అప్పగిస్తాడు. ఐగుప్తు యోసెఫు చేతిలో అప్పగించడానికి ముందు పొత్తిఫరును దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేల్ దేశం దావీదు చేతిలో అప్పగించడానికి ముందు కొన్ని గొర్రెల్నే దావీదు చేతిలోకి దేవుడు అప్పగించాడు. తర్వాత దేవుడు చూస్తున్నాడు ఈ చిన్న విషయంలో ఎంత నమ్మకస్తుడని. నా ఆలోచన ఏంటంటే పొత్తిఫరు ఇంట్లో యోసేపు నమ్మకస్తుడుగా లేకపోతే, ఆ గొర్రెల విషయంలో దావీదు నమ్మకస్తుడుగా లేకపోతే, దేవుడు అప్పగించిన బెల్లలో పరిచర్య ఆ చిన్న విషయంలో స్టెఫెన్ గారు ఫిలిప్ గారు నమ్మకస్తులుగా లేకపోతే, వారినే శమరియా పట్టణంలో వాడుకే దేవుడు కాదు మనది. వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయించే దేవుడు కాదు మన దేవుడు. కానీ దేవుడు అప్పగించిన చిన్న కార్యములో వారు నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు రాబోయే దినములో తర్వాత రోజులో గొప్ప గొప్ప కార్యాలు వారి చేతికి అప్పగించాడు. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు అప్పగించిన చిన్న విషయంలో నమ్మకస్తుడుగా ఉంటానని మీకు దయచేయండి. అందరం ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయండి. నేను ఒకటే చెప్తున్నా, స్టెఫెన్ ఆత్మతో నింపబడిన వ్యక్తి, జ్ఞానముతో నింపబడిన వ్యక్తి, ప్రార్థనాపరుడు. కానీ సంఘం ఒక చిన్న పరిచర్య ఆయనకు అప్పగించినప్పుడు ఆ పరిచర్య ఏంటంటే బెల్లలో పరిచర్య చేయాలి. నేను ఆత్మతో నింపబడిన వాడు, ప్రార్థనాపరుడు, నేను ఈ పరిచర్య చేయడం ఏంటి అలా ఆయన అడగలేదు. ఆయనకి అర్థమైన మాట, దేవుడు నాకు అప్పగించిన ఈ చిన్న పరిచర్య, ఇంటిలో నేను నమ్మకస్తుడుగా ఉండే రాబోయే దినములో గొప్ప కార్యాలు దేవుడు నన్ను వాడుకోవచ్చు. ఈ రోజు చిన్న పరిచర్య, చిన్న పని దేవుడు మనకు అప్పగిస్తున్నాం. ఆయనకి విరోధంగా మాట్లాడొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఒకటే నమ్మండి, గొప్ప పని అప్పగించడానికి ముందు దేవుడు నాకు అప్పగించిన చిన్న పని ఇది, ఇందులో నేను నమ్మకస్తుడుగా ఉండాలి. రాబోయే దినములో వేలాది మందిని మన చేతిలోకి దేవుడు అప్పగిస్తాడు. కానీ ఈ రోజు దేవుడు అప్పగించిన ఈ 5 మంది 10 మంది వారి విషయంలో మన ఎంత నమ్మకస్తులో దేవుడు చూస్తున్నారు. ఆ ప్రభు చేతులకు ఒక్కసారి సమర్పించండి. స్పష్టంగా దేవుని ఆత్మ ఈ రోజు మీతో మాట్లాడు. చిన్న విషయంలో నమ్మకత్వం కలిగి ఉండండి, గొప్ప కార్యాలు దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. స్తోత్రం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారి ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినందుకే దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ గారు.